ఆది విష్ణు క్రియేషన్ ప్రొడక్షన్ నెంబర్ 1. నాతోనే ఉన్నావనుకున్నా, జీవిత మార్గదర్శి నువ్వే అనుకున్నా, కానీ ఈ కాలగర్భంలో నీ మార్గం నీది, నా లక్ష్యం నాదే అని ఎవరైనా పిక్చర్లో ఉన్నాడు. నాకు అలా అనిపించలేదు. ఆనందబాబు గారు, చిట్టుబాబు గారు అందరికీ చాలా ఆనందం ఉంది. ముందుగా మేము మామూలుగా డైరెక్ట్ షెడ్యూల్లోకి వెళ్దాం అనుకున్నాము, కానీ టైం లేకపోవడంతో ఈ ఈరోజు ముహూర్తంతో ఆషాఢ మాసం కావడంతో సడన్గా పెట్టుకోవడం జరిగింది. అలాగే ఎవరిని ఇన్విటేషన్ చేయలేకపోయాము. ఆయనకి బాగానే జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రొడ్యూసర్ గారు నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చి, అందులోనూ ఫస్ట్ మూవీ అది, అలాగే హీరో గారు, నిహాల్ గారు, కిరణ్ భాష గారు వీళ్ళంతా నన్ను ప్రోత్సహించి నాకు అవకాశం ఇచ్చి నన్ను కథరించుకున్నారు. మంచి కంటెంట్తో ఒక మానవుడి జీవితం నుంచి ఎండింగ్ వరకు, అంటే ఆది నుంచి అంత వరకు ఈ స్టోరీలో అవుతుంది. చిన్న సినిమాలా అనిపించదు, కానీ ఇది ఒక పెద్ద మూవీ లాగానే తీసాను. మనిషి పుట్టుకుల దగ్గర నుంచి తల్లి గర్భం నుంచి బయటకు వస్తాము, అలాగే కాలగర్భంలో కలిసిపోతాం. అంతవరకు ఏం జరుగుతుంది, ఆ మనిషి జీవిత చరిత్ర, ప్రతి ఒక్క మానవుని జీవితం ఎలా ఉన్నారు, ఎలా మనుగడ సాగిస్తారు, ఎలా ముగిసిపోతుంది అనే దానికి కారణం ఈ మూవీలో చూపెట్టబోతున్నారు. అందులో ముఖ్యంగా పాత్ర ఈయన రవికుమార్ గారు, నిహాల్ గారు, ఆనందబాబు గారు, చిట్టుబాబు గారు, ఇంకా ప్రముఖులు కొంతమంది బ్యాటింగ్ అంతా ఉన్నారు. కానీ కొత్త వారిని కొంతనే తీసుకుంటారు. ఎందుకంటే కంటెంట్ చాలా క్రిటికల్గా ఉంటాయి, ప్రతి ఒక్కరి సీన్లు కొత్తదనంగా ఉంటాయి. అందుకోసం ఈరోజు మిగతా క్యారెక్టర్లంతా సెలెక్ట్ చేసుకొని తొందరగా షెడ్యూల్లోకి వెళ్తాం. అది తొందరగా 10-15 రోజుల్లో. అలాగే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, డైరెక్టర్ నిర్మాత గారికి, హీరో గారికి అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన ఆనంద్ భారత్ అన్నకు, చిట్టుబాబు అన్నకు, రవికుమార్ అన్నకు, అదేవిధంగా హైదరాబాద్లో ఉండేటువంటి ప్రతి ఒక్క ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇంకో విషయం ఏమో, మొదటిసారిగా డైరెక్షన్ చేస్తున్న మన అర్జున్ గారికి, అదేసారి తొలిసారిగా హీరోగా మేము అతను ఎన్నుకోవడం జరిగింది. నిహాల్ గారికి, మన అందరు, అదేవిధంగా ఆనంద్ బాబు అన్నకి ఈ పూజా కార్యక్రమం ముఖ్యంగా సక్సెస్ఫుల్ జరిగింది. యాక్చువల్గా మేము కడపలో పెట్టాలనుకున్నాము. ఆనంద్ బాబు అన్న వీళ్ళంతా రాలేదని చెప్పి ఇక్కడ హైదరాబాద్లో పెట్టడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసిన మన అన్న నందన్ అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అన్నకు మేము చెప్తాను వెంటనే, అన్న మేము అక్కడి నుంచి వస్తానే మాకు లేట్ అవుతుందేమో అంటే, లేదన్నా మీరు రాండి, మేము ఖచ్చితంగా మీకు అన్ని అరేంజ్మెంట్ చేసేస్తాను అని చెప్పి ఉదయం కల్లా 8:30 కల్లా ఇక్కడ అరేంజ్ చేసిన దానికి ధన్యవాదాలు. అదేవిధంగా మేము పిలిచిన వెంటనే రావడం ఆనంద్ అన్న, చిట్టుబాబు అన్న, రవికుమార్ అన్న, ఇక్కడే విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా మంచి సక్సెస్ఫుల్ కావాలని అందరికీ కోరుకుంటున్నాను. చిట్టుబాబు అన్నకు ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఇచ్చినారు. ఆ క్యారెక్టర్ నేను చెప్పను, డైరెక్ట్గా చెప్తారని. నిహాల్కి, ఆనంద్ అన్నకి, రవికుమార్ గారికి, ఇంకోటి నాకు కూడా ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది ఈ సినిమాలో. కానీ ప్రతి ఒక్కరూ కష్టపడి ఈ సినిమాను సక్సెస్ఫుల్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఆది విష్ణు క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 కాలగర్భం మూవీ ఘనంగా ఇక్కడ జరుగుతుంది ఓపెనింగ్. సో దీనికి ఇచ్చేయున్న అందరికీ, అతిథులందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. అలాగే ఈ సినిమా డైరెక్టర్ అయిన వర్మ గారికి, మా ప్రొడ్యూసర్ కిరణ్ అన్న, హీరో నిహాల్ అండ్ రవి అందరికీ పేరున ధన్యవాదాలండి. అంటే దీంట్లో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే మా చిట్టి బాబు అన్న, అలాగే రవి అన్న, అంతా మేము ఫ్రెండ్స్ ప్లస్ ఎన్నో సినిమాలు కలిసి చేస్తున్నాం. సో ఈ సినిమాలో కూడా మేము మళ్ళీ ఒక కాంబినేషన్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఒక మంచి స్క్రిప్ట్తో, మంచి కథా అంశంతో మన డైరెక్టర్ గారు ముందుకు వెళ్తున్నారు. డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ఆల్ ద బెస్ట్ అండి డైరెక్టర్ గారు మీకు, అలాగే మా ప్రొడ్యూసర్
కిరణ్ అన్నకు హీరో ఇద్దరికి ఆల్ ద బెస్ట్ అండి. అండ్ క్రూ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాలగర్భం అనే సినిమా పూజా కార్యక్రమాలు చాలా గ్రాండ్గా సక్సెస్ అయ్యింది. సో ముందుగా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి కంగ్రాచులేషన్స్. నిజంగా టైటిల్ అంటే ఎక్సలెంట్, చాలా మంచి టైటిల్ పెట్టారన్న. నిజంగా మాకందరికీ బాగా నచ్చింది. సో నిజంగా మా అన్నగారు మాకు ఎప్పటి నుంచో చాలా ఆప్తుడు. సో అన్నగారు చెప్పగానే మేము ఎక్కడో యాదగిరి పుట్టపల్లిగొండ నుంచి వచ్చాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ డైరెక్టర్ గారికి మరియు నాతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఆర్టిస్ట్కి కూడా ఈ సినిమా నుంచి మంచి పేరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ నా నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన కాలగర్భం అనే మూవీలో డైరెక్టర్ అర్జున్ వర్మ గారికి, ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారికి, కిరణ్ భాషా గారికి, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను వాళ్ళకి పరిచయమైన కొద్ది రోజుల్లోనే నాకు ఇంత మంచి అవకాశం ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దీంతోపాటు ఈరోజు ప్రారంభోత్సవం పెట్టుకున్నందుకు దానిలో భాగంగా అన్నగారు పెద్దలు అందరూ రావడం, దీన్ని ఆశీర్వదించడం, ఇదే విధంగా ఈ సక్సెస్ మాదిరిగానే మా మూవీ సక్సెస్లో కూడా అందరూ పాల్గొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నాకు కాలగర్భం మూవీలో మంచి ఛాన్స్ ఇచ్చినారు కాబట్టి అర్జున్ సార్కి, ప్రొడ్యూసర్కి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను.